ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకంపై ఫోకస్ పెట్టింది. దేశ విదేశాల నుంచి పర్యాటకుల్ని ఆకర్షించే పనిలో ఉంది. ఈ మేరకు రాష్ట్రంలో త్వరలో సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో ఉంది. ఎయిర్పోర్ట్లో రన్వేపై విమానం దూసుకెళ్లినట్లుగా సీ ప్లేన్లు జలాశయంలో నీటిపై తేలియాడుతూ ఆపై నింగిలోకి ఎగిరి విహరించేలా ప్లాన్ చేస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన సంస్థ దేశవ్యాప్తంగా 56 మార్గాల్లో సీ ప్లేన్ సేవలు అందించేందుకు బిడ్లు పిలిచింది. ఈ మేరకు పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 11 ప్రాంతాలను గుర్తించింది. వాటిలో 8 ప్రాంతాల నుండి సేవలు నడిపేందుకు టెక్నో ఫిజిబిలిటీ నివేదిక DPR తయారీకి టెండర్లు పిలిచారు. మొదటి దశలో అమరావతి, తిరుపతి, గండికోట నుంచి సేవలు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొదటి దశలో అమరావతి ప్రకాశం బ్యారేజ్, తిరుపతి కళ్యాణి డ్యాం, గండికోట నుండి సేవలు మొదలు పెట్టనున్నారు. అమరావతి గండికోట DPR బాధ్యతలను రైట్స్ సంస్థకు, తిరుపతి DPR బాధ్యతలను ఫీడ్బ్యాక్ హైవే సంస్థకు అప్పగించారు. ఆసక్తి ఉన్న సంస్థలతో అధికారులు చర్చిస్తున్నారు. రాష్ట్రంలో 11 ప్రాంతాలు ఉన్నప్పటికీ ఒకే ప్రాంతానికి 2-3 దారులు ఉండడంతో 32 మార్గాలను గుర్తించారు. ప్రకాశం బ్యారేజ్, గండికోట, తిరుపతి లొకేషన్లు ఉన్నాయి. తిరుగు ప్రయాణాలతో కలిపి ఇవి 6 మార్గాల కిందకు వస్తాయి.